సో ఈ మూవీ విషయానికి వచ్చేసరికి ఎన్టీఆర్ న్యాయం చేశాడా, లేకపోతే ఎన్టీఆర్ అలా చూపించడంలో మీ స్ట్రగుల్ ఎక్కువ ఉందా? అంటే స్వతహాగానే వెరీ ఇంటెలిజెంట్ యాక్టర్ అండి ఎన్టీఆర్ గారు. సో నేను కథ చెప్పినప్పుడు అతన్ని తీసుకునే విధానమే ఇంకో రకంగా ఉంటుంది. సో వెరీ ఇంటెలిజెంట్ యాక్టర్, చాలా అన్ని తెలిసిన మనిషి, అంటే వెరీ వాస్ట్ నాలెడ్జ్ ఉంది మనిషికి ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ ఇష్యూ మీద. సో కథ చెప్పినప్పుడే సో ఒక ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్, దాని సేఫ్టీ గురించి ఆలోచించే వ్యక్తి, నేచర్ లవర్ అన్నప్పుడు తన ఇన్పుట్స్ తన స్వతహాగా తను కొంచెం హోంవర్క్ చేసుకుంటాడు. సో ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి అని. సో నాకు పెద్ద పని ఉండదు అసలు దాని మీద. స్వతహాగా ఇంటెలిజెంట్ కాబట్టి ఇవాళ ఈజీ టు రీసెర్చ్ కూడా. సో ద వే అంటే అతను హోల్డ్ అయిన విధానం కానీ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా టెరిఫిక్ గా చేశారు ఆయన. ఈ రోజు వచ్చిన ఫేమ్ కానివ్వండి, గుర్తింపు కానివ్వండి, ఆ ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు కాదు ఎప్పుడో రావాల్సినవి. చాలా ఆలస్యం అన్నట్లు అనిపించట్లేదా? అంటే లేట్ గానే వచ్చింది, దట్స్ వెరీ హ్యాపీ. బట్ అదే ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్ నౌ. అంటే ఎవరికి రాసి పెట్టింది వాళ్ళకి వచ్చేస్తుంది. అదే ఒకసారి చెప్పాను, భగవంతుడు అందరికీ చెక్ రాసేసాడు, డేట్ మనం వేసుకోవాలి అంతే. నేను కొంచెం అటు ఇటుగా వేసుకున్నాను డేట్ ని. ఈ విషయం తెలిసి కూడా మీరు లేట్ గా ఎందుకు వేసుకున్నారండి డేట్ ని? అదే అన్నా, అది మనకు తెలియాలి, అరే నువ్వు వేసుకోవాలి డేట్ అని. సో ఎక్కడో క్షణం అనిపించింది, ఆ డేట్ నేను వేసుకున్నాను అంతే. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.